ఆయన ఒక్కసారి తమ పేరు పిలిస్తే చాలని ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఎవరి పేరైనా పిలిస్తే వారు ఆ క్షణం నుంచి కోటీశ్వరులు అయిపోతారు. పేరు పిలవగానే కోటీశ్వరుడేంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఇది వినటానికి వింతగా అనిపించినా నిజమే. అసలు విషయం ఏంటంటే అబుదాబి ఎయిర్పోర్ట్ కేంద్రంగా నడిచే బిగ్ టికెట్ లాటరీ డ్రా తీసిన తర్వాత విజేత పేరు ప్రకటించేస్తారు. ఆ లక్కీ డ్రాలో గెలిచిన విజేత కోట్లు గెలుచుకుంటాడు. అయితే ఆ విజేత పేరును ప్రకటించే వ్యక్తే రిచర్డ్. ఈయన 2006 నుంచి బిగ్ టికెట్ లాటరీ విజేతల పేర్లు ప్రకటిస్తున్నాడు. అది తనకెంతో గర్వంగా ఉంటుందని రిచర్డ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న లాటరీ డ్రా తీసే రోజు చాలా మంది కళ్ళు తన నోటి వెంకే చూస్తుంటాయన్నాడు. ఎవరి పేరు పలికితే వారికి ఆ రోజు నుంచి అదృష్టం పట్టినట్టేనని రిచర్డ్ తెలిపాడు. తను మొదట్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు ఓ రీటైల్ స్టోర్లో మేనేజర్గా పనిచేశానని గుర్తు చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత అబుదాబి ఎయిర్పోర్ట్లో మరో రీటైల్ స్టోర్లో ఉద్యోగం దొరికిందన్నాడు. అప్పటి నుంచి తనకి బిగ్ టికెట్ గురించి తెలిసిందన్నాడు. అయితే ప్రతి నెల కోటీశ్వరుడైన విజేత పేరు ప్రకటించేవాడినే తప్ప తాను మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా బిగ్ టికెట్ కొనుగోలు చేయలేదన్నాడు. కానీ ఏదో ఒక రోజు టికెట్ కొనుక్కుని తప్పకుండా కోటీశ్వరుని అవుతానని రిచర్డ్ తెలిపాడు. ఇదే అనుకుంటా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనంటే. గత కొన్ని సంవత్సరాలుగా లక్కీ డ్రాలో విజేతని ప్రకటిస్తున్నా కూడా ఒక్కసారి కూడా లక్కీ డ్రా టికెట్ కొనాలనే ఆలోచనే రాలేదు. Please like us,